హాయ్ అందరికీ. ఈరోజు మేము ఇంట్లో కునాఫా చాక్లెట్ ట్రై చేసినామండి. చాలా బాగా కుదిరింది. మీకు కూడా ఒకసారి చూపిద్దామని పోస్ట్ చేస్తున్నాను. ఇట్లా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. పాపను అడిగినాం, పాప చేద్దామమ్మా అంటే అన్నట్టు తల ఊపిందండి ఇందాక. ఇక్కడ అన్నీ మేము పిస్తాక అన్నీ ఒలిచేసి పెట్టుకుంటున్నాం. పాపను కూడా కూర్చోబెట్టినంత ఉందండి. చూడండి ఎంత అనుకుంటే బలం అంతా చూపిస్తూ మరీ ఒలుస్తుంది. ఆల్రెడీ మా సిస్టర్ మా తమ్ముడు ట్రై చేసినారండి 2 times. ఏమంటే వాళ్ళు లాస్ట్ టైం డైరీ మిల్క్తో ట్రై చేసినట్టున్నారు, అంత రాలేదంటే. ఈసారి డార్క్ చాక్లెట్తో ట్రై చేసినామండి. చాలా బాగా వచ్చింది. చాలా ఈజీ ప్రాసెస్ అని చాలా బాగా వచ్చింది. ఇక్కడ నేను చాక్లెట్ గ్రేట్ చేస్తున్నాను. పాప విండోలో నుంచి వాళ్ళ మామ ఆడిస్తుంటే చూస్తుంది. తర్వాత ఈ సేమియా బాగా గీ వేసుకొని రోస్ట్ చేసుకున్నామండి. తర్వాత చాక్లెట్ అంతా నేను గ్రేట్ చేసుకొని ఇది ఒక బౌల్లో వేసుకొని మెల్ట్ చేస్తున్నానండి. బాగా ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇలా మెల్ట్ చేసుకోండి. చాక్లెట్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. మెల్టింగ్కి ఫస్ట్ వాటర్ పెట్టి దానిపైన ఒక స్టాండ్ వేసి ఇంకో బౌల్ పెట్టి మెల్ట్ చేసుకున్నానండి. డైరెక్ట్ కాకుండా హాట్ వాటర్లో మెల్ట్ చేసుకున్నాను. తర్వాత ఈ సేమియా, మనం మిక్సీ పట్టుకున్న పిస్తా పౌడర్ రెండు ఒక బౌల్లో తీసుకొని దాంట్లోనే కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత మనం తీసుకుని చాక్లెట్ మౌల్స్లోకి చాక్లెట్ మనం మెల్ట్ చేసుకోండి. ఫస్ట్ లేయర్ వేసి తర్వాత మనం ప్రిపేర్ చేసుకోండి సేమియా మిక్స్ అంతా వేసి దానిపైన మరి ఇంకొకసారి చాక్లెట్ మిక్స్ వేయాలండి. బాగా అంతా ఒక లేయర్ లాగా వేసి దాన్ని మరి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మాకు ఇంకా ఎక్సెస్ ఉంటే అల్యూమినియం ఫాయిల్ పేపర్స్ ఉంటాయి కదండి, అవి యూజ్ అంతా వాడినాము. దాంట్లో కూడా చాలా బాగా వచ్చింది. ఎవరి దగ్గర మౌల్ లేకోకుంటే అది యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చేసిన తర్వాత ఒక 3 hours అలా ఫ్రిడ్జ్లో పెట్టినాం మేము. యాక్చువల్లీ ఒక 1/2 hour 1 hour చాలు, కానీ మేము 3 hours తర్వాత చూసినాం. చాలా బాగా వచ్చిందండి చాక్లెట్. మీరు కూడా కావాలంటే ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని, చాలా బాగుంది.